కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న లక్ష్మి అనే వర్కర్ను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న మున్సిపల్ ఆఫీసరు తన ఇంట్లో సొంత పనుల కోసము గత కొంతకాలంగా ఇంటిలో పనిచేయించుకుంటుంది. పనిచేయించుకోవడమే పెద్ద తప్పు అంటే ఆమె పైన దొంగతనము నేరం మోపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అత్యుత్సాహం చూసి ముఖ్యంగా మల్లయ్య అనే కానిస్టేబుల్ సంబంధించిన ఆమె మీద చేతుల మీద కర్రతోటి విపరీతంగా కొట్టించారు. అట్లాగే లేడీ కానిస్టేబుల్ తోటి కూడా కొట్టించారు. ఈ మల్లయ్య పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అట్లాగే సువార్త ఏదైతే తప్పుడు దొంగతనం ఆరోపణలు చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఉన్నారో ఈమె పైన సస్పెండ్ వెంటనే చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఇప్పటికే వేధింపులకు గురి చేయడమే కాకుండా తర్వాత ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఇంకా బెదిరించడము, ఇంకా బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో నువ్వు ఎక్కడికన్నా బయట చెప్పుకుంటే నేను ఉద్యోగం చెల్లి తీసేస్తాము, నీ సంగతి చూస్తామని చెప్పి ఈ సువార్త మేడం ఎవరితోనో ఆమె బెదిరిస్తున్నారు. ఈమె పైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు అత్యుత్సాహం ప్రదర్శించి అంటే అధికారులకు సంబంధించిన పత్తాసు పలికే పద్ధతిలో ఏదైతే 2 టౌన్ పోలీసులు వివరించారో ఈ 2 టౌన్ పోలీసులలో సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే సిఐటి ఆధ్వర్యంలో రేపు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఆ కుటుంబానికి ధైర్యం కల్పించాలి. ఇక్కడ ఏ అధికారుల ఇండ్లైనా కూడా ఏంటంటే ఈ వర్కర్స్ సంబంధించినది మీ పర్సనల్ పనుల కోసం కాదు, మీ ఇంటి పనుల కోసం కాదు, మున్సిపల్లో ఉన్న ప్రజలు పన్ను కడుతున్నది వాళ్ళకి సంబంధించిన మొత్తం ఏంటంటే ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలలో ఉండాలి. ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలలోనేమో ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరోవైపు ఏంటంటే అధికారులలో వంట పని, బట్టలు ఉతికే పని, బట్టలు సంబంధించింది కూడా ముట్టుబట్టలు కూడా ఉతకాలని చెప్పి వాళ్ళ మీద ఫోర్స్ తీసుకొచ్చుడు, మేము దైవభక్తిలో ఉన్నాము ఇంకోటి అన్నా కూడా పట్టించుకోకుండా మేము చెప్పింది మీరు చేస్తారా చేయరా లేకుంటే మీకు సంగతి చూస్తామని చెప్పనే పద్ధతిలో అధికారులు వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ సువార్త సంబంధించింది ఒక ఈగోయిస్ట్ తోటి, ఒక షార్టిస్ట్ మెంటాల్ తోటి ఈమె పైన ఒక తప్పుడు ఆరోపణలు చేసింది. తప్పుడు ఆరోపణలు చేసిన అధికారిని తక్షణం వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.